మేషరాశి వారికి 21, 22, 23 తేదీలలో జరగబోయేది తెలిస్తే ఆశ్చర్యపోతారు. అలానే కాకుండా ఈ రోజులలో మీకు ఎలా ఉండబోతుంది, ఏం జరగబోతుంది, అలానే కాకుండా ఏంటంటే మీకు లాభం కలుగుతుందా, నష్టం కలుగుతుందా అని తెలుసుకునే ముందు ఒక చిన్న రిక్వెస్ట్ అండి. వీడియోని పూర్తిగా చూడండి, నచ్చితే లైక్ చేయండి, కొత్తగా చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. నార్మల్గా మేషరాశి పరంగా చూసుకున్నట్లయితే మేషరాశి వారండి గుణగణాలు చూసుకున్నట్లయితే మంచి స్వభావాన్ని కలిగి ఉంటారు. అంటే వీరికి కొంచెం కోపం ఎక్కువగా ఉంటుందండి. కోపాన్ని తగ్గించుకుంటే మిగతా అంతా కూడా పర్ఫెక్ట్గా ఉంటుంది. నమ్మిన వ్యక్తులు దారుణంగా మోసం చేస్తారు. ప్రతిదీ కూడా మనదే అనుకుంటారు, మనది కానిదని వీరికి అర్థమైన రోజున చాలా బాధపడిపోతుంటారని చెప్పవచ్చు. అంటే ప్రతిదీ కూడా మనదే, మనం చాలా వరకు కూడా అంటే ఎలా అంటే కనుక ఇప్పుడు ఇది మనదేలే, మనం వాడుకోవచ్చు అన్నట్టుగా ఉంటారు. అది మనుషులను కావచ్చు, లేదంటే ఒక రకంగా వస్తువులు కావచ్చు. కానీ మనది కాదన్నప్పుడు బాధపడే అవకాశం ఉంటుంది. అలానే కాకుండా మనది అనుకున్న వాళ్ళు దారుణంగా లైఫ్లో మోసం చేస్తారు. స్నేహితులు కూడా వీరిని కొంతమంది మోసం చేసిన అవకాశాలు ఉన్నాయి, మోసం చేసే అవకాశాలు కూడా కనిపిస్తున్నాయి. కాబట్టి గుర్తుపెట్టుకోండి, ఎప్పుడు కూడా ఎవరిని అధికంగా నమ్మకూడదు. నమ్మిన వ్యక్తులు దారుణంగా మోసాలు చేస్తారు. మేషరాశి వారు ముఖ్యంగా బంధుత్వాలకు చాలా విలువ ఇస్తారండి. ప్రతి విషయంలో కూడా అంటే 1-2 సార్లు ఆలోచిస్తారు. ఆలోచించిన తర్వాత మొదలు పెడుతుంటారు, పని చేస్తూ ఉంటారండి. కాకపోతే కనుక కూర్చున్నంతసేపు కూర్చుంటారు, పనుల్లో దిగితే మాత్రం ఖచ్చితంగా పని కంప్లీట్ అయ్యేంత వరకు ఆహారం మరి మానేసి, తిండి తిప్పలు మానేసి పనులు చేస్తుంటారనమాట. అలా చేయడం వల్ల అనారోగ్య సూచనలు కూడా వస్తుంటాయని చెప్పవచ్చు. అనారోగ్య సమస్యలు అంటే కణకు సంబంధించిన, కంటికి సంబంధించినవి, బాగా కాళ్ళు చేతులు లాగటం, ఇలాంటి వీక్నెస్ ప్రాబ్లమ్స్ అనేటివి వీరికి అధికంగా వస్తుంటాయి. దానివల్ల వీరు చాలా సఫర్ అవుతుంటారని చెప్పవచ్చు. అలానే కాకుండా మేషరాశి వారు అనేది ముఖ్యంగా ఎవరు లేదని బాధపడుతుంటారు. కానీ వీరికి బంధువర్గం కూడా ఎక్కువగానే ఉంటుంది. ఫ్రెండ్స్ సర్కిల్ కూడా బాగానే ఉంటుంది. అలానే కాకుండా సపోర్ట్ చేసే వాళ్ళు కూడా ఉంటారు. కాబట్టి కొన్నిసార్లు కొన్ని సిచ్యువేషన్స్ మేము ఒంటరోళ్ళము, మాకెవ్వరు లేరని బాధపడుతుంటారు. కానీ వీరి పక్కనే ఉంటారని వీరు ఒక రకంగా చెప్పవచ్చు. ఈ మేషరాశి వారికి మనం చూసుకున్నట్లయితే 21 తేదీన బ్రహ్మాండంగా కలిసి రాబోతుంది. ఎక్కడ ఈ ఇబ్బంది కనిపించడం లేదు. అలానే కాకుండా 21 తేదీ నుండి 30 ముఖ్యంగా మనం చూసుకున్నట్లయితే మీకు ఉదయం నుంచి సాయంత్రం వరకు కూడా ప్రతి పని కూడా ఏంటంటే విజయవంతంగా పూర్తవుతుంది. పనులు ఎలాంటి ఆటంకాలు అయితే ఇక్కడ కనిపించడం లేదు. పనులన్నీ కూడా మీరు తొందరగా పూర్తి చేసుకునే అవకాశం ఉంటుంది. పనులు ఒకవేళ పూర్తి కాకపోతే ఇతరుల సహాయ సహకారాలతో ఆ పనులు పూర్తి చేసుకునే అవకాశం అయితే కనిపిస్తుంది. పిల్లల పరంగా, ఇంటి పరంగా మంచి జరగడం చూసే అవకాశం అయితే ఉంటుంది. ఫ్యామిలీ సపోర్ట్ అధికంగా లభించే అవకాశం అయితే ఉంటుందన్నమాట. కొత్త పరిచయాలు ఏర్పడితే, కొత్త ప్రణాళికలు రూపొందించే అవకాశం అయితే ఉంటుంది. కొత్త బిజినెస్ స్టార్ట్ చేసే అవకాశం ఉంటుంది. ధనం అనేది మీ చేతికి అందుతుంది. అది ఒక స్త్రీ వల్ల అందే అవకాశం ఉంటుంది. ఫైనాన్షియల్గా బాగా కలిసి వస్తుంది, ఆర్థికంగా బాగా కలిసి వస్తుంది. మంచి పురోగతిని మీరు సంపాదించుకోగలుగుతారు. అలానే కాకుండా సాఫ్ట్వేర్ రంగాల్లో వారికి అయితే మంచి రోజు అని చెప్పుకోవచ్చు. అంటే సాఫ్ట్వేర్ రంగాల్లో ఉండేవారికి కనుక ఇలా వేరే స్టేట్కి, వేరే కంట్రీకి వెళ్ళే అవకాశాలు ఉంటాయి. దానిపైన చర్చించే అవకాశం అయితే కనిపిస్తుంది. మిగతాది మనం చూసుకున్నట్లయితే కనుక ఉద్యోగాలలో నుండి చాలా వరకు కూడా జీవితాలు పెరిగే పడతలేదని బాధపడతారు కదా, వాళ్ళు కూడా జీతాలు పెరిగే అవకాశం కనిపిస్తుంది అనమాట. ఇక్కడ వ్యాపారం చేసే వాళ్ళకైతే మంచి వ్యాపారం సాగుతుంది. వ్యాపారంలో లాభదాయకంగానే ఉంటుంది. ఎక్కడ కూడా ఇబ్బంది అయితే కనిపించడం లేదు. భార్యాభర్తల పరంగా బాగుంటుంది. ప్రేమికుల పరంగా మంచి సమయం, ప్రేమ అనుకూలిస్తుంది. ప్రేమలో ఉండే కొన్ని నివేదాల వల్ల విడిపోయారు కదా, వాళ్ళు కలిసే అవకాశం అయితే ఇక్కడ క్లుప్తంగా కనిపిస్తుంది అనమాట. విద్యార్థులకు మంచి సమయం అండి. విద్య బాగా గుర్తు పెట్టుకొని మరి ఏంటంటే వీరు మంచి పోటీ పరీక్షలు రాణించగలుగుతారు. ఆ రాజకీయ రంగాల్లో కూడా అక్కడక్కడ అప్ డౌన్ ఉంటుంది. రియల్ ఎస్టేట్ వాళ్ళకు కూడా అంతగా లభించదు. మిగతా రంగాలన్నిటికీ కూడా బాగా కొలుస్తుంది. మంచి పేరు ప్రతిష్టలు సంపాదించుకునే అవకాశం అయితే ఉంటుంది. ఫ్యామిలీ సపోర్ట్ ఉంటుంది. అందరు కూడా వీరిని ఎంకరేజ్ చేస్తారు. చాలా వరకు కూడా ఎంకరేజ్ చేసే అవకాశం ఉంటుంది. కొంతమంది ప్రాణ స్నేహితులు ఏంటంటే వీరిపైన కుళ్ళుకోవడం, కుతంత్రాలు జరపడం, వీరు బాగుంటే చూసి ఓర్వలేకపోవడం, ఇలాంటివి చేస్తుంటారు. అలాంటి వారితో వీరు దూరంగా ఉండండి. ఫ్రెండ్స్ సర్కిల్ని కూడా కొంచెం దూరంగా పెడితే చాలా మంచిది. ఇక మిగతాది కూడా పర్ఫెక్ట్ అని చెప్పుకోవచ్చు. 21 తేదీన ఇలా ఉంటుంది. ఒకవేళ 21 తేదీన ఇలా ఉంటే మీకు ఒకవేళ వీలుంటే దానం చేయండి. మీరు ఏదైనా సరే అంటే అన్నాన్ని కూడా ఒక 10 మందికి, 5 మందికి మన స్తోమత తగ్గట్టు దానం చేయవచ్చు. ఇద్దరికైనా సరే కడుపు నిండా అన్నం పెట్టవచ్చు. మన ఇంటికి వచ్చిన ఒక వ్యక్తికైనా సరే కడుపు నిండా అన్నం పెడితే మంచిగా ఉంటుంది. అలానే కాకుండా 11 రూపాయలు దానం చేయవచ్చు. మీకు తోచినట్టు ఎవరికైనా ఇప్పించవచ్చు. అలా కూడా మీరు ఫలితాలు పొందే అవకాశాలు అయితే అధికంగా ఉంటాయి. దానం చేయడం వల్ల భగవంతుడు రెట్టింపు సంపాదనను ఇస్తాడు.
మేషరాశి వారికి దైవ అనుగ్రహం ఉంటుంది, కానీ సంపాదన తగ్గుతుంది. కాబట్టి సంపాదన పెంచుకోవడానికి ఇలాంటి దానాలు చక్కగా ఉపయోగపడతాయి అని చెప్పుకోవచ్చు. ఇక అనంతరం వచ్చేసి 21వ తేదీన ఇలా ఉండబోతుంది కదా. 22వ తేదీన బాగానే ఉంటుంది. ఎక్కడ కూడా ఇబ్బంది కనిపించడం లేదు. కొంచెం ఏంటంటే కనుక రెస్ట్ తీసుకుంటారండి. రెస్ట్ అంటే పనులు చేస్తుంటారు, ఏదో అలసిపోతుంటారు. కొంచెం చిన్న పని చేయగానే అలసిపోతారు. అలసట అనేది ఇక్కడ కనిపిస్తూ ఉంటుంది అనమాట. చిన్నగా అనారోగ్య సమస్య కూడా ఇబ్బంది పెడుతుంది. చిన్నదంటే నీరసం, కొంచెం అలసట ఎక్కువగా కనిపిస్తుంది. ఏదైనా పని చేద్దామంటే ఇంట్రెస్ట్ రాదు. పనిని మొదలు పెడతారు కానీ పనిని పూర్తి చేస్తారు. ఆ పనిని పూర్తి చేసేసి అమ్మయ్య అనుకుంటారనమాట. అలా ఉంటుంది ఈ రోజంతా కూడా. కొంచెం హుషారుగా ఉండరు, అలానే కొంచెం డల్గా ఉండరు, మధ్య రకంగా ఉంటూ ఉంటారు. పనులు మాత్రం కంప్లీట్ చేసే అవకాశం అయితే ఉంటుంది. కొంచెం అయితే నీరసం ఎక్కువ పెరిగిపోతుంది. మిగతా అంతా కూడా పర్ఫెక్ట్గా ఉంటుంది. విద్యార్థుల పరంగా అన్ని రంగాల పరంగా బాగా కలిసి వస్తుంది. గుర్తుపెట్టుకోండి, ఇక్కడ వృత్తి చేసుకుంటారు కదా, వాళ్ళకి మాత్రం లాభదాయకంగా కనిపిస్తుంది. 22వ తేదీన మీకు కనుక అనుకూలత పెరిగే అవకాశం ఉంటుంది. సంఘంలో మంచి పేరు, గౌరవం, మర్యాద, మీ పేరు ప్రతిష్టత లభించే అవకాశం కనిపిస్తుంది. పనిచేసే దగ్గర గుర్తింపు లభిస్తుంది. అలానే కాకుండా వీరి పురోగతి చక్కగా ఉంటుంది. కోర్టు కేసుల పరంగా బ్రహ్మాండ ఫలితం అయితే రాబోతుంది. కోర్టు కేసుల పరంగా విజయాన్ని సాధించే అవకాశం కూడా ఉంటుందన్నమాట. ఇక అలానే కాకుండా పూర్వకాల ఆస్తుల పరంగా కూడా కొన్ని శుభవార్తలు వినే అవకాశం అయితే కనిపిస్తుంది. ఆస్తుల తగాదాలు, కొంచెం తెగదెంపులు చేసుకోవటం, ఆస్తులకు సంబంధించి కొన్ని డాక్యుమెంట్స్ మీ చేతికి రావడం, ఇలాంటివి కొన్ని జరిగే అవకాశాలు అయితే కనిపిస్తున్నాయి 22వ తేదీ 23వ తేదీ. ఇక అలానే కాకుండా మిగతాదంతా బాగుంటుంది. ఎక్కడ కూడా ఇబ్బంది ఉండదు. కాకపోతే సాయంత్రం ఏంటంటే ఇంట్లోనే చిన్నపాటి గొడవ జరిగే అవకాశం ఉంటుంది. అదొక్కటి చూసుకోండి, సరిపోతుంది. మిగతాదంతా కూడా పర్ఫెక్ట్ అని చెప్పుకోవచ్చు. 23వ తేదీ కూడా బాగానే ఉంటుందన్నమాట. 23వ తేదీ ఉదయం 7 గంటల నుంచి ప్రారంభమై 11 గంటల 47 నిమిషాల వరకు కూడా మీకు అనుకూలించే సమయం. మిగతాదంతా బాగానే ఉంటుంది, కానీ ఇక్కడ ఇబ్బంది కనిపించడం కాకపోతే ఈ సమయం అంతా కూడా కొంచెం డల్గా ఉంటారు. మిగతా 11 గంటల నుంచి మొదలుకొని రాత్రి 11 వరకు చాలా వరకు హుషారుంటారు. చాలా ఫాస్ట్గా పనిచేస్తారు. దూకుడు కొంచెం ఎక్కువగా ఉంటుందన్నమాట. అంటే దూసుకు వెళ్తూనే ఉంటారండి. డబ్బు పరంగా మీరు లెక్కలు చేసే అవకాశం ఉంటుంది. అంటే చాలా వరకు కూడా బరువు బాధ్యతలు పెరుగుతాయి. ఒక రకంగా చెప్పాలంటే బాగా కష్టపడతారండి. చాలా కష్టపడి పనిచేస్తుంటారు. పని కోసమే పుట్టామా అన్నట్టుగా కొన్నిసార్లు సిచ్యువేషన్స్లో కష్టపడే అవకాశం ఉంటుందన్నమాట. ఇలానే కాకుండా ఇక్కడ మన అనుకునే వాళ్ళే మన కోసం మోసం చేస్తారు. వీళ్ళు నమ్మి ఒక డబ్బు ఇస్తారా, ఆ వ్యక్తి ఆ డబ్బును తీసుకొని మోసం చేసే అవకాశం ఉంటుంది. ఎవరిని నమ్మి డబ్బు ఇవ్వకండి. ఆ డబ్బు ఇస్తే ఆ డబ్బు అనేది తిరిగి రాక మీరు ఇబ్బంది పడే అవకాశం ఎక్కువగా కనిపిస్తుంది. కాబట్టి ఎవరికి కూడా మనకు కావచ్చు, పరాయి కావచ్చు, మీ సొంత స్నేహితులు కావచ్చు, ప్రాణ స్నేహితులు కావచ్చు, కుటుంబ సభ్యులకు మాత్రం డబ్బుకు అసలు చేతిలోకి ఇవ్వకండి. మీ చేతిలో ఇస్తే తిరిగి రాదు. అందరికీ దాన ధర్మాలు బాగా చేస్తారు. మీ దగ్గర ఉందనుకోండి దాన ధర్మాలు చేయండి, లేదనుకోండి మీరు మీ స్తోమతకు తగ్గట్టుగా చేయండి. అలానే కాకుండా మాకు లేకపోయినా సరే పక్క వాడికి కడుపు నిండా పెట్టే వాళ్ళకి గుణం అయితే మేషరాశికి అధికంగా ఉంటుంది. మేషరాశిలో ఉండే వాళ్ళకి కొంచెం ఏంటంటే కోపంగా ఉంటారు. కొన్ని మాటలు వీరి ఎటకారంగా ఉంటుంటే కొన్ని మాటలు వీరి గంభీరంగా ఉంటాయి. అందుకే కొంతమంది వీరిని ఇష్టపడితే కొంతమంది ద్వేషిస్తూ ఉంటారు. అలా ఒక్కటి మీరు కొంచెం కంట్రోల్ చేసుకోండి. కోపం వచ్చినప్పుడు కొంచెం ఎక్కువ ఓవర్ థింక్ చేస్తుంటారు. కొంచెం గట్టిగా అరవటం, కొంచెం కోపం అధికంగా తెచ్చుకోవటం. వీరు మాట్లాడే మాటలకి ఏంటంటే ఎదుటి వ్యక్తికి కూడా కోపం వచ్చేటువంటి చేసే అవకాశం మేషరాశి వారికి ఎక్కువగా ఉంటుంది. కాబట్టి మేషరాశి వారికి కొన్ని జాగ్రత్తలు పాటించాలి. కోపాన్ని తగ్గించుకోవాలి. కొంచెం మాట్లాడేటప్పుడు కొంచెం మనం కంట్రోల్గా మాట్లాడాలి. కొన్నిసార్లు ఎవరైనా ఏదైనా అన్నారనుకోండి, గమ్మున ఉండిపోండి. అక్కడ ఆ ట్రాఫిక్ కంప్లీట్ అయిపోతుంది. దాన్ని పెంచుకోకూడదు. కాబట్టి అక్కడ కంప్లీట్ అయిపోతుంది. మధ్యవర్తిత్వం అసలు పనికిరాదు. దాని జోలికి వెళ్ళకూడదు. షూరిటీ సంతకం చేయకూడదు. మన అనుకొని సపోర్ట్ చేయకూడదు. ఇలాంటివి కొన్ని జాగ్రత్తలు తీసుకోవాలండి. ఇక అనారోగ్య విషయానికి వచ్చినట్లయితే ఎక్కువగా కంటి సమస్యలు బాధ పెడుతుంటే నిద్ర పట్టడానికి చాలా ఇబ్బంది కలుగుతుంటుంది. నిద్ర అసలు రాని వారు కూడా బాధపడేవారు అస్సలుగా అధికంగా ఉంటారు. ఇంకా తిండి తిప్పలు మానేసి పని చేస్తుంటారు. అది చూసుకోండి. 23వ తేదీన బాగానే ఉంటుంది. 24వ తేదీ బాగానే ఉంటుంది. అలానే కాకుండా 21 నుంచి మొదలుకొని 23వ తేదీ వరకు కూడా బాగానే ఉంటుంది.
మీకేంటంటే కొంచెం ఆస్తులకు సంబంధించిన తగాదాలు, కోర్టు కేసులు విజయం ఉంటుంది. కొంచెం ఏంటంటే లాభదాయకంగా ఉంటుంది. ప్రతి పనులు కంప్లీట్ చేసుకుంటారు. కొంచెం అప్ డౌన్ ఉంటుంది, కానీ మిగతాదంతా కూడా పర్ఫెక్ట్గా పనిచేసుకునే అవకాశం ఉంటుంది. అలానే కాకుండా 23వ తేదీన మీకు కొంచెం అనారోగ్య సమస్యలు కుదుటపడే అవకాశం అయితే ఉంటుంది. అలానే మీకు కొంచెం 23వ తేదీన ఇక్కడ చూసుకున్నట్లయితే ఉద్యోగాలకు చేసిన వాళ్ళకి మాత్రమే పనులు చేసే దగ్గర ప్రశంసలు అందుకునే అవకాశం అయితే ఎక్కువగా ఉంటుంది. ఇంతవరకు చూసినందుకు ధన్యవాదాలు.